నా కుటుంబం గురించి మాట్లాడతావు. నీ కుటుంబం చరిత్ర ఏంటి? ఆ రోజు 23 మంది కల్తీ సారాలు చనిపోతే నీవందరూ కూడా చూసి కల్తీ మద్యం అమ్మింది నీవు. ఆ రోజు అక్రమంగా కేసులో పోయింది మీ అన్న. కల్తీ మద్యం అమ్మి మైదుకులు 23 మంది చనిపోయినప్పుడు అదే కల్తీ మందు నువ్వే అమ్మినావు కదా. దాంట్లో పీడియాక్ట్ కింద మీ అన్న పోయినాడు కదా. అమ్మింది నీవు, పోయింది మీ అన్న. నువ్వు మళ్ళీ నీ చరిత్ర గురించి నీ కుటుంబం గొప్పగా ఉంది అని చెప్తున్నావు. ఈరోజు 10 కోట్లు విలువ చేసే కార్లు కొన్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అంత విలాసమైన కార్లు? 1 కోటి, 3 కోట్లు, 4 కోట్లు పోయినాయి. అంటే నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది అని చెప్పి అహంకారంతో రేపు ఎన్నికలు ఎట్లా పోటీ చేస్తారో స్థానిక సంస్థలని బెదిరిస్తావా? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిపేదానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కంకణం కట్టుకొని ఉంటారు. మేమెక్కడా దౌర్జన్యాలు చేయము. దౌర్జన్యాలు చేసి అక్రమ పద్ధతులలో ఏదైనా చేయాలని చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం.